హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. అరుణ్ శివ @యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్. ఈ రోజు మీకు ఈ వీడియోలో అల్లం పచ్చడి పచ్చిమిరకాయలతో మనం టిఫిన్లోకి వాడుకోవడానికి చాలా రుచిగా ఉంటుంది. అది ఎలా తయారు చేయాలో చూద్దాం. అదేమిటంటే పచ్చిమిరకాయలు 100 గ్రాములు, అల్లం 50 గ్రాములు, చింతపండు 50 గ్రాములు, బెల్లం ఒక 100 గ్రాములు తీసుకోండి. ముందుగా చింతపండుని నీళ్లు వేడి చేసి వేడి నీళ్ళలో కొద్ది నానబెట్టి రెడీగా ఉంచుకోండి. కొద్ది నీటిలో చింతపండుని. తర్వాత పచ్చిమిరకాయలు చక్కగా వేపుకొని ఒక గిన్నెలో తీసుకోండి. అలాగే అల్లాన్ని కూడా లో ఫ్లేమ్లో వేపండి. అల్లాన్ని చక్కగా వేపుకొని సిద్ధంగా ఉంచుకోండి. బెల్లాన్ని మెత్తగా నలకొట్టి సిద్ధంగా ఉంచండి. ఇప్పుడు మీరు మిక్సీ జార్ తీసుకొని ఈ పచ్చిమిరకాయలు, అల్లం, ఈ చింతపండు మీరు పైన పిక్కలో ఎన్ని తీసేసి శుభ్రం చేసిన చింతపండు పులుసు లాంటిది అందులో పోసుకొని, పచ్చడిలో పోసుకొని నీరు ఎక్కువ పోయకుండా ఈ పచ్చడిలో వేడి నీళ్ళు అనేది ఉపయోగించండి. మీకు ఈ పచ్చడి మీకు వారం రోజులు ఉంటుంది. ఈజీగా ఫ్రిడ్జ్లో వారం 10 రోజులు ఈజీగా ఉంటుంది. మేము వాటి చూసాము. అలాగే ఏంటంటే మిక్సీ వేసుకొని చక్కగా మిక్సీలో పచ్చడి రెడీ చేసుకోండి. చక్కగా పొయ్యి మీద బాటి పెట్టుకొని తాలింపు గింజలు వేసి తాలింపు గింజలకు సంబంధించిన అన్ని వేసుకుని కరివేపాకు అన్ని వేసి దానిలో ఈ పచ్చడి వేసి చక్కగా కలిపి ఒక జార్లో పెట్టుకోండి. చక్కగా బాగుంటుంది. సూపర్గా ఉంటుందండి అల్లం పచ్చడి పచ్చిమిరకాయలతో. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మీ మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ మేము వీడియోలు చాలా చేస్తున్నామండి. అంటే పెద్ద వీడియోలు కూడా చాలా ఉంటాయి. ఓన్లీ ఈ షార్ట్స్ అనేది ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. సంతోషం. అలాగే ఏంటంటే ఈ షార్ట్స్ చూసేవారు మా పెద్ద వీడియోలు కూడా చూడండి. అరుణ్ శివ @యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మా పెద్ద వీడియోలో కూడా మెసేజ్లు ఉంటుంది, అన్నీ ఉంటాయండి. దానిలో మంచి ఛానల్, మీరు చూడండి ఒకసారి, మీకు తెలుస్తుంది. అలాగే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్కి, మేము మరింత ముందుకు వెళ్ళడానికి. థ్యాంక్ యూ.